ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు పట్టణాత్మకి సౌకి నమస్కారం. చంద్రశేఖరరావు గారిని చాలా విషయాల్లో కంగ్రాచులేట్ చేయాలి ఈరోజు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏ స్టేట్, కొత్త స్టేట్, అందులో తెలంగాణ స్టేట్లో 41 రోజుల్లో 43 డెసిషన్లు తీసుకున్నారు. దట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో సంగీతారెడ్డి గారు చెప్పినట్టుగా మమ్మల్ని అందరినీ సైలెన్స్ చేసేసారు ఈరోజు. ఆయన మాకన్నా ముందు మాట్లాడి ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలన్నీ అడ్రస్ చేశారు. సార్, మాకు ఇండస్ట్రీలో కావాల్సింది 3 విషయాలు. ఒకటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సెకండ్ ఇస్ హ్యావింగ్ నో కరప్షన్. అండ్ ద థర్డ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ది ప్యాషన్, ది కమిట్మెంట్ అండ్ ఆల్సో ది ఆనెస్టీ విత్ విచ్ యూ స్పోక్ is extremely impressive, sir. Thank you very much, and I'm sure with the same passion you will continue to deliver what you have promised so far. పోతే నేను ఐటీ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రంలో వృద్ధికి వచ్చాను. సో ఐటీ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తాను. నాస్కామ్ అని చెప్పారు, సిఐతో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సార్, ఇంకో విషయంలో మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాల్సింది, థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే తారక రామారావు గారిని మా ఐటీ ఇండస్ట్రీకి మినిస్టర్ చేయటం. ఆయన, సార్, I know it is slightly embarrassing to you, but I will, please pardon me for that. I will talk for a minute about him. ఇప్పటికీ ఈ గత ఈ ప్రభుత్వం since they came into power, it's less than 60 days. 2nd June is when they came, took oath of for running the state. But in less than last 50 days, సార్, ఇప్పటికి ఆయన ఒక 50 మీటింగ్లను నడిపారు. నాలాంటి వాళ్ళతో ఒక 10 గంటల సేపు మంతనాలు జరిపారు. అంటే ప్రైమర్లీ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది కన్సర్న్ దట్ యూ హ్యావ్, యువర్ గవర్నమెంట్ హ్యాస్, అండ్ హీ ఈస్ లిజనింగ్ టు అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ విత్ ది ఇండస్ట్రీ. ఇకపోతే స్పెసిఫిక్గా చెప్పాల్సింది సార్ మీకు 3 విషయాలు నేను ఐటీ ఇండస్ట్రీ తరఫున. ఒకటేంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని మీరు బాగా వృద్ధిలోకి తీసుకొస్తా అని చెప్పారు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో పవర్ అనేటువంటిది ఒక విషయం సార్. మీరు దాని గురించి, దాంతోపాటు సెక్యూరిటీ ఇష్యూ కూడా మా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అది కూడా అడ్రస్ చేశారు. పోలీస్ వాళ్ళని ఎలా తీసుకొస్తున్నారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇండస్ట్రీ ఇంకా వృద్ధిలోకి రావాలంటే మనం బ్రాండ్ ఇమేజ్ కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ని ఈరోజు అపాయింట్ చేశారు. మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్. ది ఆనెస్టీ, seriously, the man who came from the masses and, you know, elected by the people, representing the people, for the people today, you are itself, with the honesty with which you spoke, is a reflection of how you will create this brand of Hyderabad. So today the biggest challenge we have in the city of Hyderabad, the state of Telangana, this nation itself, is employment generation. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాల్సింది ఒకటి ఏంటంటే, ఉన్న పరిశ్రమలు వృద్ధిలోకి రావాలని చెప్పారు. ఉన్నవి బాగా పనిచేయాలి, ఉన్న వృద్ధిలోకి రావాలని చెప్పారు. కొత్త పరిశ్రమలు రావాలని చెప్పారు. కొత్త పరిశ్రమలో స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి సార్. ప్రపంచంలో ఎక్కడైనా చూసినా కూడా మీరు 60% ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ బై న్యూ కంపెనీస్. This is absolutely documented. It might surprise many people. 40% of jobs are created by existing companies. So the result is that we need to have new companies. New startup companies are very important. Government of India also came forward with this 10,000 crore plan right now for innovation, startup, entrepreneurship and so on and so forth. తారక రామారావు గారితో మాట్లాడుతున్నాం మేము. మీరు కూడా దయచేసి దానికి ఇంకా ప్రోత్సాహం ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ జాబ్స్తోనే కంటిన్యూ చేస్తూ ప్రపంచంలో సార్ ఏ ఎకానమీ కూడా వృద్ధిలోకి రావాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ఫోకస్ చేశారు. ఇఫ్ యూ లుక్ ఎట్ 19th century, Great Britain came into a dominance in the economy around the world because of manufacturing. In mid-20th century, United States became very powerful because of manufacturing. Now, early part of 21st century, China becomes very important, primarily because of manufacturing. మనం కూడా సార్ అదే పద్ధతిలో మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనకు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అవకాశాలు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. మనకు అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ డైటీ వాళ్ళ స్కీమ్ కింద 2-3 క్లస్టర్స్ కూడా తయారు చేస్తున్నారు. మీరు దయచేసి దాన్ని కొంత పుష్ ఇస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. అది రెండో కోరిక. ఇక మూడోది సార్, ఈ ఇండస్ట్రీ ఇంకా వృద్ధిలోకి రావాలంటే మన దగ్గర
చాలామంది మన పిల్లలు చదువుకుంటున్నారు, కానీ విద్యా సంస్థల్లో ఇంకా నిపుణత పెరగాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు ఇంప్రూవ్ కన్సిడరబుల్లీ సార్ టు వాట్ ఇట్ ఈస్. దాని మీద మీరు కూడా కొంత ఆలోచించి ఈ వైస్ ఛాన్సలర్స్ అందరినీ తీసుకొచ్చి, నేను సార్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ది చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్. సో ఐ వర్క్ విత్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఎడ్యుకేషన్ దాన్ని బాగా తీసుకురావాలి సార్. ఇక లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇండస్ట్రీ ఏం చేస్తారని చెప్పారు. తప్పకుండా సార్ మిమ్మల్ని మా తరఫున మేము చేయగలిగిన తప్పకుండా చేస్తాము. ఇది దిస్ నాట్ ద రైట్ ఫోరం, నేను తప్పకుండా వచ్చి మాట్లాడతాను. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ సార్, బికాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఐ వాంట్ టు టెల్ యూ that today, because of the new corporate law, there is 2% of our profits also have to be spent on corporate social responsibility, CSR అంటారు. ఈ CSR కింద నేను మన ఇండస్ట్రీ అందరికీ చెప్పాల్సింది అంటే, హైదరాబాద్లో తెలంగాణలో స్పెండ్ చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా తొందరగా వృద్ధిలోకి తీసుకొస్తామని మీ తరఫున చీఫ్ మినిస్టర్ గారు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.